श्रीपते करुणानिधे भवतारक शुभदायक दुःखनाशक मुक्तिदायक भक्तरक्षक तत्परा कलिकृतं मम दोषसञ्चयं सत्वरं हरपावना कल्किदेव पदाम्बुजं तव सन्ततं समुपाश्रये। कृतयतापनिवारक श्रितभक्तशान्तिप्रदायक सकलशक्तिनिधान सद्गुणभूषिता प्रिय श्रीहरे कलिकृतं मम दोषसञ्चयं सत्वरं हरपावना। అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్. శ్రీ భగవాన్ గారి ముక్తి మోక్ష దర్శన అనువాదానికి మీ అందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము ప్రార్థనతో ప్రారంభిద్దాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ परमात्मा श्री कल्कि भगवती समेत श्री कल्कि भगवते नमः। ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री कल्कि भगवती समेत श्री कल्कि भगवते नमः। ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री कल्कि भगवती समेत श्री कल्कि भगवते नमः। श्री कल्कि भगवते नमः। జయబలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కి జై. ఇప్పుడు మనము శ్రీ భగవాన్ గారి దర్శనంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చూస్తాము. మొదటి ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. ఒక విశ్వ అణుయుద్ధం జరిగితే ప్రపంచానికి ఏమి జరుగుతుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చినారు. భౌతికంగా మీకేం జరుగుతుందో సైన్స్ మీకు చెప్పగలదు. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి చూస్తే మానవ జాతిలో ఎక్కువ మంది గోస్ట్లో స్పిరిట్స్గా మారిపోతారు, దయాలు ఆత్మలుగా మారిపోతారు. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు ఆత్మలుగా మారుతారు, తక్కువగా అభివృద్ధి చెందిన వారు దయ్యాలుగా మారుతారు. అణుయుద్ధం జరిగితే మానవ జాతికి ఇదే విధి. కాబట్టి మన ప్రార్థన ఏమిటంటే ఎప్పటికీ అణుయుద్ధం జరగకూడదు. తర్వాత ప్రశ్న, పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. లోపల చూడటం మరియు ఏముందో అదే దానితో ఉండటము మొదటి అడుగు మరియు చివరి అడుగు. శ్రీ భగవాన్ ఈ బోధనను నిరంతరము మరియు రిపీట్ చేయడానికి మాకిచ్చున్నారు. అలాగే ప్రతికూల భావనలు మరియు ఆలోచనలు నిర్వహించడానికి ఉత్తమ మార్గం వాటిని సాక్షిలాగా చూడటము. ఇది మన సమస్యలన్నిటికీ పరిష్కారం అయితే లోపల చూడటము ఎందుకు అంత కష్టంగా ఉంటుంది? శ్రీ భగవాన్, మా మనసు లాభనష్టాల్ని అర్థం చేసుకుంటుంది. మేం లోపల చూడకపోతే ఎలా
అభివృద్ధి చెందుతాము లేదా ఏం కోల్పోతాము దయచేసి వివరించండి. శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడటం అనేది చాలా సులభమైన మరియు తేలికైన విషయం. సమస్య ఏమిటంటే మీరు దాన్ని ఎప్పుడు నేర్చుకోలేదు. మీరు చిన్నప్పుడు నేర్చుకుని ఉంటే అది చాలా చాలా సులభంగా ఉండేది. కానీ పాఠశాలలు వాస్తవానికి దీన్ని నేర్పాలి, అవి నేర్పడం లేదు. మీరు పెద్దవారుగా పెరుగుతున్న కొద్దీ ఇది మీకు కష్టంగా మారుతుంది. అయినా ఇది అంత కష్టమైనది కాదు. మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనుకుందాము, మీకు కోపము లేదా భయము లేదా అసూయ ఏదైనా లోపల జరుగుతుంది. సుమారు 10 గంటల నుండి 10:05 వరకు ఆ 5 నిమిషాల్లో మీరు పూర్తిగా కోపము లేదా అసూయ లేదా ద్వేషంతో నిండి ఉన్నారు. 10 నుండి 10:05 వరకు మీరు కోపాన్ని సృష్టిస్తున్నారు, కోపంలో మునిగి ఉన్నారు. ఆ 5 నిమిషాల్లోనే చూడటము జరగాలి, 10:05 తర్వాత కాదు. మీరు 10:06కి చూస్తే అది ఎరుక అవుతుంది, అవేర్నెస్ అవుతుంది, చూడటము కాదు. చూడటము అనేది 5 నిమిషాల మధ్యలోనే జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది. భయమైనా ఏదైనా అన్నీ ఒక ప్రక్రియ. కోపము ఒక ప్రక్రియ, అసూయ ఒక ప్రక్రియ, భయం ఒక ప్రక్రియ, ఆందోళన ఒక ప్రక్రియ, ద్వేషం ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు లేదా 6 నిమిషాలు ఉండవచ్చు. ఆ తర్వాత అది తగ్గిపోవచ్చు. అది జరుగుతున్నప్పుడు అదే సమయంలో మీరు ఏమి జరుగుతుందో చూడాలి, అది ఎలా జరుగుతుందో చూడాలి. మీరు సమయాన్ని దాటితే ముందుగా కోపం తగ్గిపోయి ఆ తర్వాత మీరు చూస్తే అది అవగాహన అవుతుంది, చూడటం కాదు. ఒకసారి మీరు నిజంగా చూస్తే మీకు ఏం జరుగుతుందో గమనిస్తే మీరు దానికి అలవాటు పడతారు. ఎందుకంటే అది క్రమంగా సులభమవుతుంది, మీకు ఎంతో ఉపశమనము కలుగుతుంది. ఉపశమనంతో పాటు మీకు ఫలితాలు కూడా లభిస్తాయి. మీరు శాంతి, ప్రేమ, ఆనందము వంటి ఎన్నో అద్భుతమైన విషయాలను అనుభూతి చెందుతారు. అందువల్ల కొంతకాలం తర్వాత మీరు సహజంగానే దాన్ని చేయడం ప్రారంభిస్తారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు శ్రీ భగవాన్. గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగం ఎప్పుడు వస్తుంది మరియు ఎలా వస్తుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. గోల్డెన్ ఏజ్కి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకే నాణ్యానికి ఉన్న 2 వైపుల్లా. ఒకటి బాహ్య గోల్డెన్ ఏజ్, మరొకటి అంతర్గత లేదా లోపలి గోల్డెన్ ఏజ్. ఇప్పుడు బాహ్య గోల్డెన్ ఏజ్ వచ్చే 5 సంవత్సరాల్లో సంభవించే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు. ఇది 2026, 2031 నాటికి మీరందరూ బాహ్య గోల్డెన్ ఏజ్ ప్రారంభమైందని చూడటము జరుగుతుంది, చెప్పగలరు. కాబట్టి ఇంకో 5 సంవత్సరాల్లో మీరు బాహ్య గోల్డెన్ ఏజ్ ప్రారంభాన్ని చూస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, రోబోటిక్స్ మరియు క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా సంభవిస్తుంది. ఈ 3 దాన్ని సాధ్యం చేస్తాయి. దీనిపై నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను కాబట్టి మళ్ళీ లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది జరిగిన తర్వాత అంతర్గత గోల్డెన్ ఏజ్ ప్రారంభమవుతుంది. అంతర్గత గోల్డెన్ ఏజ్ అనేది చైతన్యంలో ఒక మార్పు. మీకు ఇప్పుడు ఉన్న ఈ చైతన్యము మారుతుంది. ఇది భిన్నంగా మారుతుంది. ఎందుకంటే బాహ్య ప్రపంచం మారింది, అంతర్గత ప్రపంచం కూడా మారుతుంది. సమాజము మారిపోయి ఉంటుంది, ప్రభుత్వాలు మారిపోయి ఉంటాయి, అన్నీ మారిపోయి ఉంటాయి. కాబట్టి అంతర్గతం కూడా మారుతుంది. ప్రజలు మరింత శాంతియుతంగా, తక్కువ హింసాత్మకంగా, ఎక్కువ సంతోషంగా మారుతారు. ముఖ్యంగా వారు వివిధ స్థాయిల్లో కారణరహిత ప్రేమను అనుభవించడము ప్రారంభిస్తారు. కొంతమంది ఎక్కువగా అనుభవించవచ్చు, కొంతమంది కొంతవరకే ఈ కారణరహిత ప్రేమను అనుభూతి చెందవచ్చు. కానీ ప్రధాన విషయం ఏమిటంటే హృదయము వికసించడము ప్రారంభిస్తుంది. గోల్డెన్ ఏజ్లో హృదయాలు వికసిస్తాయి. ఇప్పుడేమో మీ హృదయాలు మూసుకొని ఉన్నాయి. మీరు ప్రేమని చెప్తారు, కానీ మీరు చెప్పే ప్రేమ నేను చెప్పే ప్రేమ కాదు, అది మారుతుంది. హృదయం వికసిస్తుంది. మీరు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మీకు అనుభూతులు దాదాపు చనిపోయినట్టే ఉన్నాయి. మీకు భావోద్వేగాలు మాత్రమే ఉన్నాయి. భావోద్వేగాలు వేరు, ఫీలింగ్స్ లేదా భావాలు వేరు.
ఎమోషన్స్ అంటే భావోద్వేగాలు, ఫీలింగ్స్ అంటే భావాలు. ఎమోషన్స్ ఉంటే కొంత ప్రతిఘటన ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటే ప్రవాహం ఉంటుంది. మీ హృదయాలు వికసిస్తాయి, ఫీలింగ్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. మీరు మీ తల్లిదండ్రుల కోసం ఫీలింగ్స్ కలిగి ఉంటారు, మీ పిల్లల కోసం భావాలు కలిగి ఉంటారు, మీ పొరుగు వారి కోసం ఫీలింగ్స్ కలిగి ఉంటారు. ఎవరైనా అందరికీ ఫీలింగ్స్ కలిగి ఉంటారు. జంతువులకు, మొక్కలకు, పక్షులకు కూడా నిజమైన ఫీలింగ్స్ కలిగి ఉంటారు. మీరు పూర్తిగా మారిపోతారు. అదే మీకు జరగబోయేది. కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు వేచి చూద్దాం, అప్పుడు అక్కడికి చేరుకుందాం. అభివృద్ధి చాలా చాలా వేగంగా జరుగుతోంది. అంతవరకు మనం ఇప్పుడు ఎలా పోరాడుతున్నామో అలాగే పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు 81,000ను చేరుకోవడానికి మనము పోరాడుతూ ఉన్నాం. ఇవన్నీ మారిపోతాయి. ప్రజలు పరంపై చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి వారు ఇహం మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పరంపై అంత ఆసక్తి చూపడం లేదు. కానీ మనం ముందుకు సాగాలి. తర్వాత మనము 81,000ను చేరుకుంటాం. దాంతో విషయాలు విపరీతంగా విస్తరించడము ప్రారంభమవుతుంది. బాహ్య గోల్డెన్ ఏజ్ కూడా విస్తరించడము ప్రారంభమవుతుంది. అలాగే అంతరంగ గోల్డెన్ ఏజ్ కూడా దాంతోపాటు విస్తరించడము ప్రారంభమవుతుంది. మొదట సంభవించేది బాహ్యమైన గోల్డెన్ ఏజ్, దాని తర్వాత అంతర్గత గోల్డెన్ ఏజ్ సంభవిస్తుంది. జై బోలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కీ జై. తర్వాత ప్రశ్న. పాద ప్రణామములు శ్రీ భగవాన్. గోల్డెన్ ఏజ్లో మా భక్తుల స్థితి ఎలా ఉంటుంది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మన భక్తులు ఒక ప్రత్యేక వర్గానికి చెందినవారు అవుతారు, సాధారణ మానవ సమూహానికి కాదు. మన భక్తుల్లో కూడా 81,000లో ఉన్నవారు ఒక ప్రత్యేక వర్గానికి చెందినవారు అవుతారు. వారి చైతన్య స్థితులు సాధారణ ప్రజల కంటే చాలా చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి వారు కూడా మంచి స్థితిలో ఉంటారు. కానీ అది మన భక్తుల స్థితితో పోలిస్తే ఏమీ కాదు. మన భక్తులు చాలా ప్రత్యేకమైన వారు. మన భక్తులు చాలా ప్రత్యేకమైన వారు, చాలా భిన్నమైన వారు. వారిలో 81,000 ఆర్మీలో ఉన్నవారు వారు మరింత ఉన్నత స్థితిలో ఉంటారు. వారికి అలౌకిక అనుభవాలు ద్వారాలు తెరుచుకుంటాయి. వారు అపారమైన ప్రేమ, ఆనందము, శాంతితో నిండిపోతారు. వారు దాదాపు తమ స్థితులను దేవతల వంటి స్థితులుగా అనుభూతి చెందుతారు. అమ్మా భగవాన్తో చాలా మంచి బంధం ఉన్న భక్తుల స్థితి ఇదే. మీరు మహిమలో చూసిన మహిళ, ఆమె నిజానికి అమ్మా భగవాన్తో చాలా గొప్ప బంధం ఉంది. ఆ సమయంలో ఆమెకు అది పూర్తిగా తెలియకపోయినా ఆమె రోజు కనీసం 1000 కుక్కలకు ఆహారం ఇస్తుంది. ప్రతిరోజు 1000 కుక్కలు. ఆమె చాలా ధనవంతురాలు కాబట్టి ఆమెకు ప్రతిరోజు 1000 కుక్కలకు ఆహారం ఇవ్వడం సాధ్యమైంది. కుక్కలను చూసుకునేందుకు ఒక ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఆమె చాలా ధనవంతురాలు, అందుకే ఆమెని కిడ్నాప్ చేశారు. కాబట్టి ఆమెకు ఒక గొప్ప హృదయం ఉంది. అందుకే ఆమెను రక్షించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమె రక్షించబడకపోతే ఆ కుక్కలు బాధపడేవి. ఇప్పుడు ఆమె చాలా చాలా గొప్ప స్థితిలో ఉంది. ఎక్కువ మంది మన భక్తులు అద్భుతమైన స్థితిలో ఉంటారు. ఇతరులకి అమ్మా భగవంతో సంబంధం ఉండదు కాబట్టి అలాంటి స్థితులను పొందలేరు. కానీ కొంతమంది మంచి స్థితులను పొందుతారు. ఎందుకంటే ఇది గోల్డెన్ ఏజ్ కాబట్టి వారికి కొంత మంచి స్థితి లభిస్తుంది. కానీ మన భక్తులు పూర్తిగా భిన్నమైన స్థితిలో ఉంటారు. మన భక్తులు చాలా మంచి స్థితులను, వివిధ రకాల స్థితులను ఇతరులకు అందించగలుగుతారు. మనము 81,000 మంది 81,000 స్థితులను ఇతరులకు బదిలీ చేయగలుగుతారు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, మోక్షము ఒక ప్రయాణమా లేదా ఒక గమ్యస్థానమా? ధన్యవాదాలు ప్రియమైన శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ అంటున్నారు, మీరు అర్థం చేసుకోవాలి, ప్రతిదీ ఒక ప్రక్రియ, ఏది స్థిరంగా ఉండదు. అంటే ప్రతిదీ ఒక ప్రయాణమే. విశ్వం ఒక ప్రయాణం, మోక్షం ఒక ప్రయాణం, ముక్తి ఒక ప్రయాణం. ప్రతిదీ ఒక యాత్రే. ఏదైనా స్థిరంగా ఉంటే అది వెంటనే నశిస్తుంది. ప్రతిదీ కదలికలో ఉండాలి, ప్రతిదీ కంపించాలి, వైబ్రేట్ అవ్వాలి. అవును, భిన్నమైన ఫ్రీక్వెన్సీల్లో అది వైబ్రేట్ అవ్వాలి. విశ్వం కూడా ఒక ప్రయాణమే, అది కూడా ఒక ప్రయాణంలోనే ఉంది. నిజానికి ప్రతి క్షణము అది ఒక క్షణం క్రితం కంటే మరింత పెద్దదవుతుంది.
ఫిజిక్స్ గురించి కొంత తెలుసుకున్నవారు తెలిసి ఉండొచ్చు. విశ్వం వెలుతురు వేగం కంటే వేగంగా విస్తరిస్తుంది. అదే వేగంతో విశ్వం విస్తరిస్తుంది. అది ఒక ప్రయాణం. అది ఒక ప్రయాణమైతే దాని లోపలున్న ప్రతిదీ కూడా ఒక ప్రయాణమే కావాలి. కాబట్టి అది మానసిక స్థితి అయినా భౌతిక పరిస్థితి అయినా ఏదైనా కావచ్చు, ప్రతిదీ ఒక ప్రయాణమే. గమ్యస్థానం అంటూ ఏమీ లేదు, ఉన్నది ప్రయాణం మటుకే. ఈ విధంగా శ్రీ భగవాన్ బదులిచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, 81,000 ఆర్మీ సభ్యుడిగా నా పాత్ర ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, మన ధర్మం యొక్క లక్ష్యం మానవ చైతన్యాన్ని మార్చడం. ప్రస్తుతం మనం తక్కువ స్థాయి చైతన్యంలో ఉన్నాం. దాన్ని కలియుగానికి చెందిన స్థాయి అని చెప్పవచ్చు. చాలా తక్కువ స్థాయి చైతన్యము. కాలక్రమేణా అది మరింత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మనము పైకి వెళ్తూ ఉన్నాం. బహుశా ఇప్పుడు మనము ఒక పెద్ద జంప్ వేయబోతున్నాం. మనము గోల్డెన్ ఏజ్లోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు మన 81,000 ఆర్మీ పాత్ర ఏమిటంటే ఈ స్థితులను ప్రజలకు బదిలీ చేయడము. మేము ఈ విషయము లేదా వేరే విషయాన్ని బోధించడాన్ని అంతగా నమ్మము. అది కొంతవరకు అవసరం. కానీ కలియుగం ముగిసిపోతున్న ఈ సమయంలో గోల్డెన్ ఏజ్ ప్రారంభమవుతున్నప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ఏకైక మార్గం నేరుగా స్థితి బదిలీ, స్టేట్ ట్రాన్స్ఫర్ చేయాలి. మనము 81,000 ముక్తి స్థితుల గురించి మాట్లాడాము. అవి త్వరలో అందరికీ లభిస్తాయి. అప్పుడు వారు వాటిని ఇతరులకు బదిలీ చేయగలగాలి. శారీరకంగా ప్రజలు వచ్చి వారి ముందు కూర్చోవచ్చు. వారి స్థితిని బదిలీ చేయగలరు. వీడియో ద్వారా కూడా బదిలీ చేయవచ్చు. ఫోన్లో వీడియోలో చూసి నేరుగా ఆ వ్యక్తికి బదిలీ చేయవచ్చు. ఆ స్థితి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది జరగబోయే విషయం కాదు, ఇది ఇప్పటికే జరుగుతోంది. కొంతమంది ఇప్పటికే ఆ స్థితిని పొందారు, అద్భుతమైన స్థితిని పొందారు. ప్రజలు వారి వద్దకు వెళ్తున్నారు, వారి స్థితిని బదిలీ చేస్తున్నారు. శాంతి, ప్రేమ, ఆనందము, చూడగలిగే కళ ఇవన్నీ నేరుగా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు జరుగుతుంది. మన భక్తుల్లో చాలా మందికి ఇప్పటికే ఆ స్థితిని పొందగలిగారు. వారు అంత వేగంగా అక్కడికి చేరడానికి కారణము వారికి అమ్మా భగవాన్తో గొప్ప బంధం ఉంది. అమ్మా భగవాన్తో బంధం లేనివారు దానిని పొందలేరు. విండో షాపింగ్ చేస్తున్న వారు కూడా పొందలేరు. ఇది వారి కోసం కాదు, ఇది అమ్మా భగవాన్తో మంచి బంధం ఉన్నవారికే. మేము వారి వల్ల పని చేయగలుగుతాము, లేకపోతే చేయలేము. తర్వాత మరొకసారి ఎప్పుడైనా ఒక వ్యక్తి వీడియో చూపించే ప్రయత్నం చేస్తాము. ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్న వారిలో ఒకరిది. ఇది జరగబోయేది కాదు, ఇది జరుగుతోంది. అలా మనం మానవ జాతికి సహాయం చేయబోతున్నాము. మీరు ప్రతి ఒక్కరూ మానవ జాతికి సహాయం చేయగలరు. ప్రజలు మీ వద్దకు వచ్చి స్థితిని పొందవచ్చు, లేదా మీరు ఆన్లైన్లో బదిలీ చేయవచ్చు. అలా మానవ జాతికి అందించాలి, లేకపోతే ప్రజలు దాన్ని సాధించలేరు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకమైన భక్తులు. కొంతమందికి ముక్తి లభించినప్పటికీ, మంచి స్థితి ఉన్నప్పటికీ స్థితిని ట్రాన్స్ఫర్ చేయలేరు. మనము ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, ఎవరు ట్రాన్స్ఫర్ చేయగలరో వారి గురించే మాట్లాడుతున్నాము. వారు అట్లా పుట్టుకొచ్చున్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ వాళ్ళు వచ్చున్నారు. మీరు కూడా ఆ స్థితికి రావాలి. మీరు ఇతరులకి స్థితిని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. మీరు మీ దగ్గరకు వచ్చి మీ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి అని మీరు అనుకోకూడదు. వాళ్ళు రాకపోవచ్చు, లేదా వాళ్ళ కష్టాల్లో ఉండకపోవచ్చు, మీ దగ్గరికి రాలేకపోవచ్చు. మీరు వారికి స్థితిని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. ఒకసారి జరిగితే వాళ్ళ స్థితి మారిపోతుంది. ఈ రకంగా మనము స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తాము. ఇది మీరు చేయబోతున్నారు. అందువల్లనే మనము 81,000 సైన్యం గురించి మాట్లాడుతున్నాము. ఎక్కడ లోపము అంటే, మీకు అమ్మా భగవాన్తో ఉన్న బంధము చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే మీలో చాలా ఎక్కువ మంది విండో షాపింగ్ చేసేవాళ్ళే. విండో షాపింగ్ చేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే స్థితికి వెళ్ళలేరు అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్, మీరు బాధను చూసినప్పుడు బాధ అంతరించిపోతుంది అనే విషయంపై దయచేసి వివరించండి. మాకు చూడగలిగే కృపను ప్రసాదించండి అని అడుగుతూ ఉన్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు.
ఇది మీకు జరగాలి. ఈ మన ధర్మం అంతా కూడా మిమ్మల్ని చూడడం గురించే మాట్లాడుతూ ఉంటుంది. మిమ్మల్ని నిరంతరము దీని గురించే మేము ఆశీర్వదిస్తూ ఉన్నాము. మీరు అక్కడికి వస్తారు. అయితే ఇక్కడ మీ మనసు ఎలా పనిచేస్తుంది అన్నది మీరు చూసినట్లయితే అది నిరంతరము దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది. ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారో, సంభవిస్తుందో, అప్పుడు మనసు నిశ్శబ్దమైపోతుంది లేదా వేరే విధంగా పనిచేయడము ప్రారంభిస్తుంది. అప్పుడు అది దుఃఖాన్ని ఉత్పత్తి చేయలేదు. ఈ విధంగా మనసు పనిచేస్తుంది అంటే అది మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉంటుంది లేదా మీ జీన్స్లో ఉండి ఉంటుంది. అందువలన మనసు ఒక విధంగా పనిచేస్తుంది, దుఃఖాన్ని కలుగజేస్తుంది. దీన్ని ఈ విధంగానే మీరు చూడాలి. చూసినప్పుడు అది ఆగిపోతుంది లేదా మారిపోతుంది. దానివల్ల దుఃఖం అనేది అంతమైపోతుంది. సమస్య ఎక్కడుంది అంటే మనసులో సమస్య ఉంది. స్వర్ణయుగంలో మనసు వేరే రకంగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల అది దుఃఖాన్ని ఉత్పత్తి చేయదు. గోల్డెన్ ఏజ్లో మీరు రియాక్ట్ అవ్వరు, ప్రతిచర్య చేయరు, ప్రతిస్పందిస్తారు. ఓన్లీ రెస్పాండింగ్. ఉదాహరణకి ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, కింద పడిపోయారు. మీరు వెంటనే పరిగెట్టి వాళ్ళని కాపాడతారు. ఒకవేళ 2 పిల్లల్లో ఒకరు మీ పిల్లలు అనుకోండి, వేరొకరు ఇంకొకరు పిల్లలు అనుకోండి. మీ మనసు ఇప్పుడు చెప్తుంది మొదట నా కొడుకు దగ్గరికి వెళ్ళు, తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి అని. కానీ గోల్డెన్ ఏజ్లో మీరు ఇద్దరికి సహాయం చేస్తారు. మనసులో ప్రక్రియ జరగదు, ఇది నా కొడుకు కాదు అని. ఇలాగా విభజన అనేది జరగదు. వెళ్ళి నేరుగా సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి విభజన ప్రక్రియ లోపల ఆగిపోతూ ఉంటుంది. వెంటనే వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి తత్వాన్ని మనసు కోల్పోతుంది. మనసు ఆ విధంగా పని చేయలేదు. మీరు ఇప్పుడు ఈ విధంగా పని చేస్తున్నారంటే మీ మనసు ఆ విధంగా పని చేస్తుంది, అది మారిపోతుంది. అందువల్ల మీకు దుఃఖం అనేది కలగదు. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానవ జాతి యొక్క దుఃఖాన్ని అంతం చేయడము. ఎందుకంటే మనసు ఆ విధంగానే పనిచేస్తుంది. మనసు మారాలంటే దైవానుగ్రహం కావాలి. మీరు మనసును చూసినప్పుడు అది మారుతుంది. చూడడానికి కూడా అనుగ్రహం కావాలి. అనుగ్రహంకి మీకు మంచి బంధం అనేది కావాలి. సో మళ్ళీ మనము బంధం దగ్గరికే వస్తున్నాము. ఆ బంధం ఉన్నప్పుడు మేం మీలో ప్రవహించగలము. అప్పుడే అనుగ్రహం అనేది మీకు వస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు బంధం లేకపోతే మీ ద్వారా మేము ప్రవహించలేము. అయితే మాకు మీ ద్వారా ప్రవహించాలని ఉన్నప్పటికీ, అనుగ్రహాన్ని అందించాలని ఉన్నప్పటికీ మీకు బంధం లేకపోవడం వల్ల మేము అది చేయలేము. కనెక్షన్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా త్వరలో జరగబోతున్నాయి. దీని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఆ స్థితికి వచ్చేస్తారు. కానీ ఈ లోపల మీరు బంధాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి అని శ్రీ భగవాన్ చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, కొంతమంది భక్తులకు శ్యామా భగవాన్ చాలా వేగంగా శక్తివంతంగా స్పందిస్తారు. కానీ మరికొంతమందికి స్పందన ఉండదు. దానికి కారణం ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కొంత భక్తులకి మేము చాలా వేగంగా స్పందిస్తూ ఉంటాం. ఎందుకంటే వారికి చాలా స్ట్రాంగ్ బాండ్ అమ్మా భగవాన్తో ఉంది. అక్కడ పరంకరణ్ జ్యోతి కూడా ఉంది. పరంకరణ్ జ్యోతి మీ తండ్రిగా, తల్లిగా, అన్నగా, చెల్లిగా, ఫ్రెండ్గా లేదా అంకుల్గా పనిచేయాలంటే చాలా కష్టం. మన దగ్గర కల్కి అని కూడా చెప్తూ ఉంటాం. కల్కి కూడా ఇన్ని బంధాల్లో పనిచేయటం అనేది చాలా కష్టము. మానవ స్థాయికి వచ్చి పనిచేయటము. కానీ అమ్మా భగవాన్ ఉన్నారు. అమ్మా భగవాన్ మీ స్థాయికి వచ్చి పనిచేస్తారు. మీ తల్లిదండ్రులుగా, మీ అమ్మగా, నాన్నగా, అన్నగా, అక్కగా, కొన్నిసార్లు స్నేహితుడిగా ఇన్ని పాత్రలు పోషించి మీకు సహాయం చేస్తూ ఉంటారు. సో అందువల్ల మాకు మీతో చాలా వేగంగా రెస్పాండ్ అవుతూ ఉంటాము, మీకు సహాయం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము ఆ విధంగానే మీతో వ్యవహరించగలము. అదే మీరు కల్కి పరంజ్యోతి అని చెప్తే ఇంత ఈజీగా మీరు బంధాన్ని ఏర్పరచుకోలేరు. పరంజ్యోతిని మీరు గమనించినట్లయితే ఒక మిరమిట్లు గొలిపే కాంతిలాగా ఉంటుంది. ఆ కాంతి ప్రేమమయంతో ఉంటుంది. కానీ ఆ కాంతిని మీరు తల్లిగా, తండ్రిగా భావించలేరు.
చాలా కష్టము. అదేవిధంగా కల్కిని చూసినప్పుడు కూడా కల్కిని మీరు తల్లిగా తండ్రిగా భావించడము కొంచెం కష్టము. అది మీరు అమ్మా భగవాన్ని చూడండి, మేము మీలాగే ఉన్నాం, సాధారణమైన మనుషులము, మేమే ఆ పరంజ్యోతి, మేమే ఆ కల్కి. ఇది మాకు చాలా సులువు మీతో బంధం పెట్టుకోవడానికి. ఆ బంధంతోనే మేము మీతో పని చేయగలము. అందువల్ల చాలామంది భక్తులకి అనుగ్రహం వెంటనే వస్తూ ఉంటుంది. ఒకసారి ఒక అబ్బాయి నేమం కూర్చున్నారు. చలికాలము, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, వణుకుతూ ఉన్నాడు. అప్పుడు తమిళ్లో ఆండవా ఆండవా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడా దేవుడా నీళ్లు వేడి చెయ్యని. అప్పుడేమీ జరగలేదు. అప్పుడు ఆయన అప్పా అప్పా అని పిలిచాడు. తమిళ్లో దాని అర్థము నాన్న అని. అప్పుడు ఆ నీళ్లు, చల్లటి నీళ్లు వేడెక్కిపోయాయి. ఎప్పుడైతే పదము అప్పా అని వాడాడు, అంటే అక్కడ బంధం అనేది వచ్చింది. నాన్న అని పిలవడం వల్ల ఒక బంధం అనేది వచ్చింది. శ్రీ భగవాన్ అంటున్నారు, చాలా మంది ప్రజల్ని నేను చూస్తున్నాను, చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, వారి జీవితం ప్రతిరోజు అద్భుతమే. మరొక భక్తుడి గురించి శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. ఆయన 3,000 రూపాయల నెలకి సంపాదించి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఆయన కొన్ని షిప్స్కి ఓనర్. మీరు నమ్మగలరా? అంత గొప్ప జ్ఞానం లేదు, చదువు లేదు, క్వాలిఫికేషన్ లేదు, స్కిల్స్ లేవు. అయితే ఎక్కడ నెలకి 3,000, ఎక్కడ పడవలకి ఓనర్ అయిపోయాడు. రహస్యం ఏమిటంటే అమ్మా భగవాన్తో ఉన్న బంధం. అందువల్లనే దీన్ని నొక్కి వక్కాణిస్తున్నాము. మీరు ఆ బంధాన్ని పెట్టుకోవాలి. మీకు ఇంకా అది రావటం లేదు. ఎప్పుడైతే ఆ బంధం అనేది వస్తుందో మీరు ఎంత మాత్రము విండో షాపింగ్ అనేది చెయ్యరు. మీకు అమ్మా భగవాన్ మట్టికే ఉంటారు, ఇంకా ఇతరులు ఎవ్వరూ కూడా ఉండరు. ఇతరులు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇంత గొప్ప బంధం అనేది ఉండదు. మీతో ఉన్న సమస్యల్లా ఏమిటంటే మీరెంతో మంది దేవుళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అందువల్ల మీకు ఆ బంధం అనేది రావటం లేదు. గురువుల దగ్గరికి వెళ్తారు, వారితో వెళ్ళినప్పుడు ఈ బంధం రాదు. మీరు 100 మంది స్త్రీలని పెళ్లి చేసుకోగలరా? లేదా 100 మంది పురుషుల్ని పెళ్లి చేసుకోగలరా? మీరు ఒక స్త్రీనో ఒక పురుషున్నో పెళ్లి చేసుకోగలరు, అంతే. లేదంటే బంధం ఎక్కడ ఉంటుంది? శ్రీ భగవాన్ అంటున్నారు, ధర్మంలో నేను ఒక స్త్రీ 5 మంది భర్తలతో దర్శనకు వచ్చినప్పుడు చూస్తున్నాను. అలాగే ఒక వ్యక్తి తన భార్యలతో కలిసి దర్శనానికి రావటం చూస్తున్నాను. అయితే వారి మధ్యన అలాంటి ఒక బంధం లేదు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే మన భక్తుల్లో కొంతమంది క్రైస్తవ భక్తులు ఉన్నారు, వారికి మహిమలు చాలా వేగంగా జరుగుతాయి. ముస్లిం భక్తులు ఉన్నారు, వారికి చాలా మహిమలు వేగంగా జరుగుతాయి. సెంట్రల్ ఏషియాలో ఉండే భక్తులు, అద్భుతమైన మహిమలు వారికి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మహిమలు మన హిందువులకు జరిగినట్టుగా నేను చూడలేదు. ఎందుకంటే మనకి చాలామంది దేవుళ్ళు, చాలామంది గురువులు. మీరు ఉదయం 9 గంటలకి ఇక్కడ ఉంటారు, చూస్తూ ఉంటారు, 10 గంటలకు ఇంకోటి చూస్తారు, 11 గంటలకు ఇంకోటి చూస్తారు, కంపేర్ చేసుకుంటూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఇంత జ్ఞానం పెట్టుకొని, ఇన్ని విషయాలు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళరు, ఏమీ సాధించరు. అదే క్రిస్టియన్స్ చూసినట్లయితే వారు జీసస్ క్రైస్ట్ని లేదా వర్జిన్ మేరీతో ఆగిపోతారు, వారికి మరింత ఫోకస్ ఉంటుంది. ముస్లిమ్స్ అయితే వాళ్ళకు ఓన్లీ అల్లా ఉంటారు. అలాంటి భక్తులు అమ్మా భగవాన్తో ఆగిపోతూ ఉన్నారు. ఎవరెవరైతే అక్కడి నుంచి వచ్చున్నారో వాళ్ళందరూ అమ్మా భగవాన్ దగ్గర ఆగిపోయారు. వారి యొక్క ఏకాగ్రత అంత స్ట్రాంగ్గా ఉంది. అందువల్ల వాళ్ళకి మహిమలు జరుగుతూనే ఉంటాయి. అంతగా హిందువుల్లో కాదు. మీరు ఉదయం ఇక్కడ వస్తారు, సాయంత్రం ఇంకో గుడికి వెళ్తారు, లేట్ నైట్ ఇంకొక గుడికి వెళ్తూ ఉంటారు, ఇన్ని రకాల దేవుళ్ళతో తిరుగుతూ ఉంటారు. మీరు పూజా రూమ్లోకి వెళ్ళి చూస్తే ఎన్నో దేవతామూర్తులు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఆన్లైన్లో కొంతమంది విదేశీయుల ఇళ్లకు వెళ్ళున్నాను. అక్కడ అమ్మా భగవాన్ యొక్క శ్రీమూర్తి ఉంటుంది, పరంజ్యోతి ఉంటారు, కల్కి ఉంటారు, లేదా గోల్డెన్ బాల్ ఉంటారు. వారి యొక్క క్రైస్టియన్ పిక్చర్ కానీ ఇస్లామిక్ పిక్చర్ కానీ ఏముండదు. అంత స్ట్రాంగ్ భక్తులు, స్ట్రాంగ్ క్రిస్టియన్స్, స్ట్రాంగ్ ముస్లిమ్స్. ఇప్పుడు సింగిల్ ఫోకస్ అమ్మా భగవాన్. అందువల్లనే అన్ని మిరకల్స్ వారికి జరుగుతున్నాయి. క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, బుద్ధిస్ట్ కూడా ఎవరైతే మన ధర్మంలోకి వచ్చున్నారో, కొరియాలో, జపాన్లో ఉన్న భక్తులందరూ కూడా బౌద్ధులే వాళ్ళు. అదే మన హిందూ భక్తుల దగ్గరికి వెళ్ళినట్లయితే వారి దగ్గర చాలా దేవుళ్ళు ఉంటాయి. అన్ని దేవతా రూపాలు ఆ పరంజ్యోతి యొక్క మేనిఫెస్టేషనే. కానీ ఒకసారి ఒక రూపాన్ని పెట్టుకున్నప్పుడే ఫోకస్డ్గా ఉంటారు, లేదంటే మీరు ఫోకస్డ్గా ఉండలేరు.
మీకు జరిగే మహిమలు వారికి జరిగే మహిమలతో ఎక్కడ పోలికుండదు. అందువల్లనే వారికి స్థితులు కూడా చాలా వేగంగా వస్తూ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు, ఏం చేస్తాం, మీ స్థితి ఎలా ఉంది అని చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ అంటున్నారు, ఇది నేను ఇప్పుడు మాట్లాడవలసిన అగత్యం వచ్చింది. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు వేరెక్కడో గురువు దగ్గరికి వెళ్తారు, అక్కడ వింటారు, అవి ఇక్కడ వచ్చి అడుగుతూ ఉంటారు. శ్రీ భగవాన్ అంటున్నారు, నేను ఏది బోధించానో దాని గురించే సమాధానం చెప్తాను, కానీ వేరెవరో బోధించిన దాని గురించి నేనెందుకు సమాధానం చెప్పాలి? మీరు ఆ గురువుని అడగాలి ఆ ప్రశ్న, దాన్ని ఇక్కడ మీరు తీసుకురాకూడదు. ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనము తీసేస్తూ ఉంటాం. ఇలాగ మీరుంటే ఎప్పటికి మీరు ఎదుగుతారు? ఇప్పటికీ మన ధర్మంలో చాలామంది విండో షాపింగ్ చేస్తూ ఉంటారు. విండో షాపింగ్ మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటారు. ఏమీ కొనరు, అలా చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఒకసారి దర్శనంలో ఒక యంగ్ లేడీ వచ్చున్నారు. ఆమె పేరెంట్స్ ఎవరో చెప్పమన్నారు, పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోమని. శ్రీ భగవాన్ ఆ అమ్మాయితో చెప్తూ ఉన్నారు, నీ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, ఎందుకు నువ్వు తిరస్కరిస్తున్నావు అని. ఆ అమ్మాయి అంది, భగవాన్ నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, ఆయన విండో షాపరు అని చెప్పింది. అందువల్ల నేను పెళ్లి చేసుకోలేనంది. సో విండో షాపర్స్కి ఛాన్స్ లేదు. మీరు మిమ్మల్ని గమనించుకోవాలి, మీరు విండో షాపరా కాదా అని. మీకు మహిమలు ఎక్కువ జరగటం లేదంటే మీరు విండో షాపరా కాదా అని మీరు మొదట మిమ్మల్ని చెక్ చేసుకోవాలి అని శ్రీ భగవాన్ చెప్తూ ఉన్నారు. జయబోలో జ్ఞానప్రద శ్రీ పరంజ్యోతి భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, వాసనాలు అంటే అర్థం ఏమిటి, దయచేసి తెలియచేయండి. శ్రీ భగవాన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. వాసన, ఉదాహరణకి మీరు ఒక పువ్వుని ఎక్కడో పెట్టున్నారు, ఆ పువ్వుని తీసేశారు, అయినప్పటికీ వాటి యొక్క పరిమళము వస్తూ ఉంటుంది. అదేవిధంగా గత జన్మ వాసనలు, ఆ సంఘటనకి శక్తి ఉండకపోవచ్చు, ఇప్పుడు జరిగి ఉండకపోవచ్చు, అది కేవలం ఒక రికార్డింగ్లా ఉండొచ్చు. ఉదాహరణకి ఒక బిడ్డ పుడుతున్నప్పుడు ఆ వాసనలు అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి తల్లి ద్వారా. ఆమె ఆ సమయంలో ఏం ఆలోచిస్తుందో ఆ రకమైన వాసనలు అనేవి డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఒకే రకమైన వాసనలు వేల మందిలోకి డౌన్లోడ్ అవ్వచ్చు. ఒకసారి డౌన్లోడ్ అయిపోతే అది వెళ్ళిపోయింది అన్నది కాదు, అది కేవలము వాసన, అది కేవలము ఒక గంధము. ఆ పువ్వు వెళ్ళిపోవచ్చు, సువాసన వస్తూనే ఉంటుంది. అలాగే ఎంతమంది అయినా ఆ వాసన పీల్చుకోవచ్చు. అందువల్లనే మేము గమనిస్తూ ఉంటాం. ఇంతకుముందు రీబర్తింగ్ చేసేవాళ్ళం, 10 సంవత్సరాలు అట్లా చేస్తున్నాం, ఆ తర్వాత ఆపేస్తున్నాం చాలా వర్క్లోడ్ వల్ల. చాలామంది ఒకే జీవితాన్ని లేదా ఒకే గత జన్మని మాది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒకే రకమైన ఆ పాస్ట్ లైఫ్ వాసనాసు వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. మీరు గొప్ప క్రికెటర్ మీకు పుట్టాలి అనుకోండి, మీరు అట్లాగా అనుకుంటున్నారనుకోండి, మీరు గర్భం దాల్చినప్పుడు క్రికెట్ యొక్క తపనతో ఉన్నారనుకోండి, బహుశా అప్పుడు క్రికెటర్స్ వాసనాసు ఆ బిడ్డలోకి ప్రవేశిస్తాయి, మీ పిల్లల్లోకి ఆ క్రికెటర్ వాసనాసు వస్తాయి. సో ఈ రకంగా మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొంతమంది గర్భం దాల్చినప్పుడు చాలా ఘోరమైన సినిమాలు చూస్తూ ఉంటారు. అప్పుడు అలాంటి చెడ్డ వాసనాలే ఆ బిడ్డలోకి ప్రవేశిస్తాయి. ఒక రాక్షసు లాంటి బిడ్డ జన్మిస్తాడు. మాతృత్వం అనేది బాధ్యతతో కూడుకున్న ఒక విషయము. దీనికి చాలా ఆలోచన చేయాలి, పని చేయాలి. సరైన బిడ్డని మీరు కనాలి. ఇప్పటికే ప్రపంచం నిండా చాలామంది రాక్షసులతో నిండిపోయింది. మరొక రాక్షసుని కనాల్సిన అవసరం ఏముంది? దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఈ చూడటము అనే మహావరాన్ని ప్రసాదించినందుకు ఎంతో ధన్యవాదాలు. చూడటం యొక్క వివిధ స్థితుల్ని వివరించగలరా అని అడుగుతూ వచ్చున్నాం. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ముఖ్యంగా మీరు మనసు ఎలా పనిచేస్తుంది అన్నది చూడాలి. ఎప్పుడైతే మీరు చూస్తూ ఉంటారో మనసు ఆగిపోతుంది, నిశ్శబ్దం అయిపోతుంది.
మీరు ఆ నిశ్శబ్దాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మీరు నిరంతరం చూస్తూ ఉన్నట్లయితే సడన్గా ఒకసారి మైండ్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీరు సాక్షిలాగా దాన్ని చూడాలి. ఏం జరుగుతుందో దాన్ని చూస్తూ ఉంటారో దాన్ని సాక్షిగానే ఉంటారు. ఇది మీకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. కేవలము సాక్షిగా ఉండటము ఇది మరింత లోపలికి వెళ్తూ ఉండి అప్పుడు మీకు ఒక అద్వితీయమైన నిశ్శబ్దము మీకు అనుభూతి చెందుతుంది. అలాంటి సమయాల్లో ఎవరైనా వచ్చి నువ్వు ఉన్నావా, ఎవరు నువ్వు అని అడిగితే మీరు ఏ సమాధానం చెప్పలేరు. చూడటం అనేది అంత డీప్గా అయిపోతుంది. మీకు తెలీదు జీవించి ఉన్నారా, బతికి ఉన్నారా అన్నది. అందువల్ల ఆ ప్రశ్న ఎవరు నువ్వు అన్నదానికి సమాధానం చెప్పలేరు. అంత స్టేజ్ వరకు మీరు ఎదుగుతూ ఉంటారు. దీని గురించి మీరు ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇది మీకు సహజంగా సంభవిస్తుంది. మీరు సాధారణమైన సీయింగ్తో మీరు ఆరంభించాలి. అప్పుడు సాక్షి స్థితికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. నిరంతరము ఆ సైలెన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా సాక్షిభావ స్థితి అనేది కలుగుతుంది. మొదట్లో మీకున్నామన్న ఒక భావం ఉంటుంది. ఆ స్థితి డీపెన్ అవుతున్న కొద్దీ లోపల నేను అన్న భావము వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కారణరహిత ప్రేమ మట్టికే ఉంటుంది. ఆ ప్రేమని మనము వర్ణించలేము. దాన్ని అనుభూతి చెందడమే అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. జై బలో జ్ఞానప్రద శ్రీ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, విశ్వం ఎందుకు మానవ జాతిని సృష్టించింది? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. ప్రశ్న ఈ విధంగా ఉండాలి, ఈ సృష్టి అంతా ఎందుకు అని. విశ్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉండకూడదు? ఎందుకు ఇవన్నీ సృష్టించాలి? ఈ వివిధ రకాల పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఏదైనా ఒకటి తీసుకున్న నక్షత్రాలు ఎంత వయసు కలిగి ఉంటాయో అంత వయసు ఉంది. మీ శరీరంలోకి వెళ్ళే ఎన్నో విషయాలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నక్షత్రాల ద్వారా పుట్టున్నాయి. కొన్ని సూర్యుడి ద్వారా వచ్చున్నాయి. తర్వాత భూమి, ఇవన్నీ కూడా వచ్చున్నాయి. ఈ విశ్వము ఎంత పురాతనమైనదో మీరు కూడా అంత పురాతనమైన వాళ్ళు. మీ శరీరము అంత పాతది, మీ మనసు కూడా అంత పురాతనమైనది. ఇది కొంచెం చూడ్డానికి కష్టం అనిపించవచ్చు, కానీ మీ శరీరాన్ని చూస్తే ఇది సులువుగా ఉంటుంది. మీ డిఎన్ఏలో చూసినట్లయితే ఇవి కొన్ని నక్షత్రాలు పుట్టినప్పుడు ఏర్పడిన డిఎన్ఏ యొక్క అంశాలు దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ విశ్వం అంతా మీ శరీర నిర్మాణంలోకి వెళ్ళింది, మీ మనసులోకి అది వెళ్ళింది. అలాగే మీ భావాలు, మీ భావోద్వేగాలు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, విశ్వము ఇదంతా ఎందుకు చేయాలి? అది ఎందుకు నిశ్శబ్దంగా ఉండకూడదు ఉన్న విధంగా? ఈ విశ్వానికి ఎన్నో చైతన్య స్థాయిలున్నాయి, ఉనికి స్థాయిలున్నాయి. మీరు ఎలా అయితే ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభూతి చెందుతున్నారో ఇది ఒక లోకం లాంటిది. అలాగే ఎన్నో లోకాలు ఉన్నాయి. మీరు ఒక మిస్టిక్ అయితే మీరు ఈ లోకాల ద్వారా ప్రయాణం చేయొచ్చు. బహుశా తర్వాత ప్రాసెస్లో వాటిని మీకు ఇవ్వచ్చు. ఇవన్నీ మేము ఎన్నో సంవత్సరాల ముందు చేస్తూ ఉన్నాము, ఆపివేస్తున్నాము. దీనికి చాలా సమయం కావాలి ఆ లోకాల్ని తిరిగి రావడానికి. ఆ లోకాలు అనేవి చైతన్య స్థాయిలు. మీకు తెలిసింది ఈ భౌతిక లోకం మటుకే. మీరు ఒక లోకం నుంచి ఇంకొక లోకంలోకి వెళ్తూ ఉండొచ్చు, ఉన్నత లోకాలకు వెళ్తూ ఉండొచ్చు, అలాగే దిగువ లోకాలు కూడా వెళ్తూ ఉండొచ్చు. మీరు ప్రేమలో ఎదగాలి. ఆ ప్రేమ కారణం లేనిదై ఉండాలి. అన్కండిషనల్, షరతులు లేని, కారణం లేని ఒక ప్రేమ. అది పెరుగుతూ ఉంటే మీరు తర్వాత స్థాయికి వెళ్తారు. అది ఇంకా మీ లోపల పెరిగితే ఇంకొక స్థాయికి వెళ్తారు. ఈ విశ్వం అంతా ప్రేమతోనే నిండిపోయింది. మీరు ప్రయాణం చేస్తూ అనుభూతి చేస్తూ ఉన్నట్లయితే ఈ ప్రేమ ఏంటి అన్నది తెలుసుకుంటారు. ఈ భూమి మీద మీకు గాలి కనిపిస్తుంది. ఈ గాలిని అన్ని చోట్ల అనుభూతి చెందుతారు. అలాగే ఈ ప్రయాణాల్లో మీకు అనుభూతి కలిగేది ప్రేమ ఒక్కటే.
ఒక గెలాక్సీ నుంచి ఇంకొక గెలాక్సీకి మీరు సూక్ష్మ రూపంలో ప్రయాణం చేయొచ్చు. మీరు అక్కడ ప్రేమని అనుభూతి చెందుతారు. అసాధారణమైన ఒక ప్రేమ. ఈ విశ్వం అంతా నిరంతరము ప్రేమతో నిండిపోతూ ఉంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. అంటే ప్రేమ ఎక్కడో దగ్గర ఉత్పత్తి అవుతుంది అని. సో ఈ విశ్వం అంతా కూడా ఆ ప్రేమ యొక్క పుట్టుకకై ఎదురు చూస్తూ ఉంది. ప్రేమ రావాలని ఈ విశ్వము ఎదురు చూస్తూ ఉంది. మీ యొక్క సృష్టి కారణం ఏమిటంటే మొక్కలు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ప్రేమని అందించగలగాలి. అలాంటి ప్రేమని మీరు కనుగొన్నట్లయితే మీ జీవితము వృధా అయిపోయినట్టే. ఉదాహరణకి మీరు ఒక మామిడి చెట్టు పెట్టారు. మామిడికాయ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరాలైంది, మామిడికాయ రాలేదు. అప్పుడు చెట్టే చనిపోతుంది. చాలామంది జీవితాలు అలాగా వేస్ట్ ప్రొడక్ట్స్. ఈ విశ్వము తన శక్తిని, సమయాన్ని అలాంటి వ్యక్తులను తయారు చేయడంలో వృధా చేసుకుంది. ఎందుకంటే మీరు అలాంటి ప్రేమని కనుగోలేదు. మీరు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడూ పోరాడుతూ ఉంటారు. ఏదో ఒకటి చేసి పోరాడుతూనే ఉంటారు. ఒకసారి ఒక ఐడియాలజీ అని, ఇంకొకసారి ఇంకొకటని, మతం అని, కులం అని, ఇలాగా పోరాడుతూనే ఉంటారు. ఇంకొకసారి ధనం గురించి పోట్లాడతారు. ఇలాగా ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అదే మీ లోపల జరుగుతుంది. ఇది విశ్వానికి కావాలా? కాదు. విశ్వానికి ప్రేమ కావాలి. ఈ విశ్వమంతా ప్రేమతో నిండిపోవాలని చూస్తుంది. ఉదాహరణకి ఈ రూమ్లో మీరు ఒక సువాసనతో నింపేశారనుకోండి. అంటే ఒక అగరబత్తి పెట్టారు, అది సువాసనతో నిండిపోయింది. విశ్వం అంతా అలాగా ప్రేమతో నిండిపోవాలని ఎదురు చూస్తుంది. మీరే ఆ అగరబత్తి. కానీ మీరు ప్రేమని ఉత్పత్తి చేయట్లేదు. మీరు పొల్యూషన్ని తయారు చేస్తూ ఉన్నారు. చివరికి మీరు చనిపోతారు. మీరు ఒక గోస్ట్ లేదా స్పిరిట్ అవుతారు. ఒకవేళ మీరు దాని నుంచి బయట వస్తే అది వేరే కథ. ఈ మొత్తం అంతా కూడా ప్రేమే. ప్రేమ తప్పిస్తే మరొకటి లేదు. ఈ విశ్వం ఎందుకుంది అంటే ఆ ప్రేమ గురించే ఉంది. అది ప్రేమని ఉత్పత్తి చేయాలని, సృష్టించాలని చూస్తుంది మీ ద్వారా. అందువల్లనే మిమ్మల్ని తయారు చేసింది మొదట. లేదంటే మీరు రావాల్సిన అవసరమే లేదు. మీరు డాక్టరో, ఇంజనీరో, సైంటిస్ట్ అవుతారు. ఒక కోటీశ్వరుడు అవుతారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని ఎందుకు తయారు చేసింది? మిమ్మల్ని తయారు చేయడానికి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది? మీ యొక్క శరీరము ఆ నక్షత్రం పుట్టినప్పుడు పుట్టి ఉంది. ఈ సూర్యుడి కన్నా ముందు పుట్టింది. అయితే ఎంత కష్టపడి ఈ శరీరం తయారైపోయింది? ఎందుకంటే ప్రేమను కనుగొనడానికి. ఈ విశ్వానికి ప్రేమ కావాలి. మరొక సందర్భం ఎప్పుడైనా దీంట్లో మరింత లోతుగా వెళ్తాము. ఈ విశ్వానికి ప్రేమ కావాలి. మీరు దాని గురించే తయారు చేయబడ్డారు. అప్పుడు మీరు వేరొక రకంగా పనిచేస్తూ ఉంటారని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, చాలాసార్లు నా అంతరంగ సంభాషణ ఆగిపోతుంది. నేను శూన్యంగా అయిపోతున్నాను. నా లోపల అంతరంగ సంభాషణ లేదు, లేదా నేను అన్నది కూడా లేదు. నా లోపల స్విచ్ ఆన్ ఆఫ్ కెపాసిటీ లేదు. ఇది ఎందుకు? నేను ఏదైనా చేయాలా? ఏదైనా సాధన చేయాలా? వివరించండి అని అడుగుతున్నారు. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా చెప్తూ వస్తున్నారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చేయడానికి కూడా ఏమీ లేదు. ఇది మీ లోపల సహజంగా జరిగిపోతుంది అని చెప్పున్నారు. తర్వాత ప్రశ్న. పాదప్రణామం శ్రీ భగవాన్. మనసు ఒక్కొక్కసారి చాలా భయము, దుఃఖంతో నిండిపోతుంది. దీని నుంచి ఎలా బయటికి రావాలి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదులిస్తూ వచ్చున్నారు. మీరు దేని నుంచైనా బయటికి రావాలంటే మొదట దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. హోల్డింగ్ అని చెప్తారు. భయం నుంచి తప్పించుకుని పారిపోకండి. ఉదాహరణకి మీరు ఒక అడవికి వెళ్ళారు. మీ ముందు ఒక పులి కనిపించింది. పులి కనిపించినప్పుడు తల అటు ఇటు తిప్పకూడదు, పారిపోకూడదు. ఒకవేళ అది చేస్తే పులి మీ మీద దూకి మిమ్మల్ని తినేస్తుంది. పులిని నేరుగా చూడండి. పులిని మీ చైతన్యంలో మీరు గమనించండి.
ఇదే భయము. భయం ఉండనివ్వండి, దాన్ని వ్యక్తపరచకండి. పులిని ముఖాముఖి చూడండి, ఆ భయాన్ని పట్టుకొని ఉండండి. ఆ పులి మీ దగ్గరికి వస్తుంది, మీ పక్క నుంచి వెళ్ళిపోతుంది, మిమ్మల్ని అటాక్ చేయదు. సాధారణంగా పులి ముందు మీరు నడవకూడదు, దానికి చాలా పెద్ద ఈగో ఉంటుంది, దానికి అట్లా నచ్చదు. మీరు దాన్ని అనుసరించాలి. పులి కనిపించినప్పుడు దానికి సజెషన్ లాగా మీరు ఇవ్వగలగాలి, పులి తావిస్తున్నట్టుగా. అంతే, అంతకు మించి ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఆ పులి స్థానంలో భయము, ఆ భయాన్ని పట్టుకొని ఉండాలి. భయం మిమ్మల్ని ఏమీ చేయదు. శ్రీ భగవాన్ అంటున్నారు, కొంతమంది అటవీ అధికారులతో నేను మాట్లాడి ఉన్నాను, ఆ పులి ఎలా పనిచేస్తుందో చెప్పున్నారు. అదేవిధంగా భయం కూడా, భయాన్ని పట్టుకొని ఉండాలి. ఆ భయాన్ని పట్టుకోవడం అంటే హోల్డింగ్ అని చెప్తాము. అది ఏం చేస్తుందంటే పట్టుకొని ఉన్నప్పుడు స్టేయింగ్ లోకి వెళ్తుంది. స్టేయింగ్ విత్ ద వాట్ ఈస్ అంటే దానితో ఉండడము, భయంతో ఉండటము. హోల్డింగ్కి స్టేయింగ్ విత్ ద వాట్ ఈస్ అని చెప్తాం. దాంతో కలిసి ఉండడానికి డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే మీరు దానితో ఉంటారో భయాన్ని మీరు చూడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే భయాన్ని చూస్తారో భయం నుంచి బయట వస్తారు. చూడటమే మొదటి అడుగు, చివరి అడుగు. అక్కడ దాకా వెళ్ళాలి అంటే మొదట మీరు హోల్డింగ్ అనేది చెయ్యాలి. చూడటాన్ని నేరుగా చేయొచ్చు, లేదా హోల్డింగ్ నుంచి మీరు ప్రారంభించవచ్చు. కానీ మీరు భయం నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు భయాన్ని పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఉండాలి. ఇది అది చేయకుండా మీరు పట్టుకొని ఉండాలి. ఎలా అయితే అప్పుడే పుట్టిన చంటి బిడ్డని పట్టుకొని ఉంటారో అలాగా ఆ భయాన్ని పట్టుకొని ఉండాలి. అది నెమ్మదిగా స్టేయింగ్ విత్ ద వాట్ ఈస్కి వెళ్తుంది. అంటే మీకు ఏది ఉందో దాన్ని అనుభూతి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది. అది జరుగుతూ ఉన్నప్పుడు చూడటం అనేది సాధ్యమవుతుంది. చూస్తున్నప్పుడు అది వేరే రకంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగ పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ మనసు భయాన్ని కలిగించడము ఆపేస్తుంది. భయం నుంచి మీరు విడుదలైపోతారు. ఇది ఎలా అంటే పామును చూసి మీరు ఎగురుతూ ఉన్నారు, జంప్ చేస్తూ ఉన్నారు. సడన్గా మీరు చూస్తారు అది పాము కాదు, తాడు అని. ఏ క్షణమైతే అది తాడుగా మీరు చూస్తారో అప్పుడు భయం అనేది వెళ్ళిపోతుంది. భయం వెళ్ళిపోవడానికి ఎటువంటి ఎఫర్ట్ అనేది అవసరం లేదు. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. మీరు చూస్తారు, భయం వెళ్ళిపోతుంది. దీనికి ఎటువంటి సమయం అనేది ఉండదు. ఇక్కడ సమస్య ఏమిటంటే మీరు చూడటం లేదు, అదే సమస్య. ఎప్పుడైతే చూస్తారో సమస్య అనేది ఉండదు అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, చూడటానికి ఎరుకకి మధ్య తేడా ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీ లోపల ఏదో జరుగుతూ ఉంది, మీ మనసు లోపల జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నప్పుడు మీరు చూస్తే అది చూడటం అని చెప్తారు. ఉదాహరణకి సీయింగ్ అనేది, చూడటం అనేది అయిపోయిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకొని చూడటం కాదు, చాలా సమయం తర్వాత చూడటం కాదు. ఉదాహరణకి 10:05కి ఒక విషయం జరిగిపోయింది, 10:05 మీరు చూశారు. 10:05 తర్వాత చూస్తే అది ఎరుక అని చెప్తాము, చూడటం అనేది కాదు. ఎప్పుడైతే జరుగుతూ ఉందో దాన్ని మనం చూడటము అని చెప్తాము. ఉదాహరణకి 10 నుంచి 15 వరకు జరిగింది, అప్పుడు లోపల కోపం కలుగుతుంది, అప్పుడు మీరు దాన్ని చూశారు, అది చూడటము. 10:06కి కోపం వెళ్ళిపోయింది, మీరు అప్పుడు చూస్తూ ఉన్నారు, అది ఎరుక అని చెప్తున్నారు. ఆ ఫ్రాక్షన్ సెకండ్లోనే ఇది తేడా ఉంటుంది అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. జై బోలో జ్ఞాన ప్రదాత శ్రీ భగవాన్ కి జై. తర్వాత ప్రశ్న, పాద ప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, ఒక కోరికను దృఢమైన సంకల్పంగా నెరవేర్చుకోవటము ఎలాగా? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. చూడండి, ముందు మీకు చేతన మనసు, కాన్షియస్ మైండ్ అనేది ఉంది. ఇక్కడ ఈ కోరిక అనేది కలుగుతుంది. ఇప్పుడు ఇది సంకల్పంగా మారాలి అంటే తర్వాత లెవెల్లోకి, సబ్ కాన్షియస్
అంటాము, ఉపచేతన చైతన్యము అని చెప్తాము. ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి కొంత బలం కలుగుతుంది. అయితే అది పూర్తిగా సరిపోదు. మీరు ఫోకస్ చేయాలి, సరైన విధంగా ఆలోచించాలి, దాంతోపాటు రిలాక్సేషన్ చేయాలి, కొన్ని టెక్నిక్స్ని అనుసరించాలి. అప్పుడు అది నెమ్మదిగా అచేతనంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. చేతన మనసు, సబ్ కాన్షియస్, ఉపచేతన మనసు, అచేతనము, ఇట్లాగ 3 ఉంటాయి. చేతన మనసు మీకు చెందింది, మీ సబ్ కాన్షియస్ కూడా మీకే చెందింది. ఈ అన్కాన్షియస్ ఏదైతే ఉందో ఇది అందరికీ చెందింది, సమస్త మానవ జాతికి చెందింది. అందువల్లనే మనము సామూహిక అచేతనము అని చెప్తూ ఉంటాము. ఈ సామూహిక అచేతనం అనేది చేతన మనసు కన్నా 20 లక్షల సార్లు శక్తివంతమైనది. సబ్ కాన్షియస్ కాదు, కాన్షియస్ మైండ్ కన్నా. సబ్ కాన్షియస్ అంత శక్తివంతమైంది కాదు, దానికి కొంత శక్తి ఉంటుంది కానీ అచేతనమంత శక్తి ఉండదు. సామూహిక అచేతనమే 20 లక్షల సార్లు చేతన మనసు కన్నా శక్తివంతమైంది. ఇది సుమారు దేవుడిలాగా పనిచేస్తూ ఉంటుంది. మీ కోరికలు ఏవైతే కలుగుతున్నాయో ఇవి అచేతనంలోకి వెళ్ళాలి. ఒకసారి అచేతనంలోకి ప్రవేశిస్తే సింక్రనిసిటీస్, యాదృచ్ఛిక ఘటనలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. మీకు సరైన వ్యక్తి వస్తారు, సరైన విధంగా బ్రేక్ త్రూ వస్తుంది, అన్ని విషయాలు జరగడము ఆరంభమవుతాయి. ఇది సామూహిక అచేతనము. ఇది మీకు జరిగేటట్టు చేస్తుంది. ఎవరైతే మీకు జీవితంలో అవసరమో అలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అలాంటి కనెక్షన్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటుంది. దానికి విపరీతమైన శక్తి ఉంది, కలెక్టివ్ అన్కాన్షియస్. కొన్నిసార్లు మేము మీ అచేతనము అని చెప్తూ ఉంటాము, కానీ వాస్తవానికి అది సామూహిక అచేతనము. ఈ అచేతనం అంటేనే సామూహికమైంది. మీరు అచేతనంగా ఉన్నారంటే పడిపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము, మైకం వచ్చి పడిపోవడము అది కానే కాదు. ఇది మనసులో ఒక నిగూఢమైనది అని చెప్తూ ఉంటారు. ఇది మనం కొన్ని మంత్రాలు, పద్ధతుల్ని పాటించడం వల్ల మీ కోరిక ఏదైతే కాన్షియస్ మైండ్లో ఉందో అచేతనంలోకి వెళ్తుంది. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. శ్రీ భగవాన్ గారు అంటున్నారు, నేను చాలా చాలా సంవత్సరాల క్రితము ఒక వ్యక్తిని కలిశాను. అతను తన 2 చెల్లెలకి పెళ్లి చేయాలి. అతని దగ్గర కావాల్సిన ధనం లేదు. ఆయన ప్రతిరోజు ఏదో ఒక జపం చేస్తూ ఉంటారు. ఆయనకి అత్యవసరంగా ధనం కావాల్సి వచ్చింది. సో నేను వారితో చెప్పున్నాను, మీరు తప్పుగా భావించకండి. దానికి ఆ వ్యక్తి అన్నారు, మీరు మా శ్రేయోభిలాషి, అందువల్ల నేను హర్ట్ అవ్వను, మీరు ఏది చెప్పాలో చెప్పండి అన్నారు. సో ఆయన దగ్గర జపమాల ఉంది, ప్రతిరోజు మంత్రం జపిస్తూ ఉంటారు. సో ఆయన అడుగు, నేను ఇప్పటిదాకా ఏమైనా జరిగిందా, మీ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు కదా అంటే, లేదండి నా పరిస్థితి ప్రతిరోజు దిగజారిపోతుంది. సరే అయితే 2 లేదా 3 నెలలు ఈ మంత్రాన్ని మీరు జపించండి. ఆయన తమిళ్ పదం ఇది, పణం పణం అని చెప్పారు. పణం అంటే ధనము. సో మీరు పణం 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 అని జపిస్తుండండి. ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు అని ఆచరించున్నారు. నెల లోపలే ఆయనకి ఏదో ఒక జరిగింది, వాళ్ళ కంపెనీలో మార్పులు. దాంతో ఆయనకి రావాల్సిన ఏరియర్స్ అన్నీ డబ్బు వచ్చేసింది. ఆయన 2 చెల్లెలకి పెళ్లి చేసేస్తున్నారు. సాధారణంగా అయితే ఆ డబ్బు వచ్చే అవకాశమే లేదు. అయితే ఇది జరిగింది. మెకానికల్గా, యాంత్రికంగా ఆయన పణం పణం పణమని చెప్పేశారు. అది ఎక్కడో ఆయన అచేతనంలోకి వెళ్ళిపోయింది. అచేతనంకి తెలుసు ఈయనకి ధనం కావాలని. ఈ సామూహిక అచేతనము చాలా శక్తివంతమైంది. అన్ని అరేంజ్మెంట్స్ చేసింది, మనీ వచ్చేసింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు అచేతనంలోకి ఏం పంప్ చేస్తూ ఉన్నారు? మీరు నెగిటివ్ విషయాల్ని అచేతనంలోకి పంప్ చేస్తూ ఉన్నట్లయితే అదే మీకు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రయాణము కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్కి, సబ్ కాన్షియస్ నుంచి కలెక్టివ్ అన్కాన్షియస్కి ప్రయాణం చేయాలి. కలెక్టివ్ అన్కాన్షియస్కి చాలా శక్తి అనేది ఉంది. ఇది ఒక కరెక్ట్ అయిన పద్ధతిలో చేయాలి. ఒకవేళ మీరు తప్పు చేస్తే దాని విపరీత ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి. దీని తర్వాత మీరు ఒక ఆధ్యాత్మిక సాధకుడు అనుకోండి. ఈ అచేతనం తర్వాత ఇంకొకటి ఉంది, దాన్ని మనము సూప్రా కాన్షియస్ అని చెప్తాం. ఇది ఇంకా శక్తివంతమైనది. ఇంకా లోతుగా వెళ్తే మనకి దైవం కనిపిస్తుంది, గాడ్ హెడ్ అని చెప్తూ ఉంటాం. అయితే మీరు ఈ అన్కాన్షియస్ని ప్రాపర్గా ట్రైన్ చేయాలి.
ఏ రకంగా ఆలోచిస్తారు, ఏ పదాలు వాడతారు, ఏ పనులు చేస్తారు, నెమ్మదిగా మీ సబ్ కాన్షియస్లోకి వెళ్తుంది. అప్పుడు అది అన్కాన్షియస్ కనెక్ట్ అవుతుంది, అక్కడికి వెళ్తుంది. సో ఈ మార్గాన్ని మీరు అనుసరించాలి. నేను ఇంతకుముందు కొంతమంది నెగిటివ్ పీపుల్ గురించి కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాను. వారికి మొత్తం కోల్పోయారు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంట్లో కొన్ని పెయింటింగ్స్ అవి మార్చినప్పుడు మళ్ళీ వారి జీవితము మారింది అని శ్రీ భగవాన్ గారు చెప్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, దైవం నుంచి మేము ఎలా ప్రేమని ఆశిస్తామో అదేవిధంగా దైవం కూడా మనుషుల నుంచి ప్రేమని ఆశిస్తారా అని అడుగుతూ వచ్చున్నాం. దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. ఇది 2-వే ట్రాఫిక్ లాంటిది. మీరు ఎలా అయితే ప్రేమని ఆశిస్తూ ఉంటారో దైవం కూడా మీ దగ్గర నుంచి ప్రేమని ఆశిస్తూ ఉంది. ఈ విశ్వమే ప్రేమని ఆశిస్తుంది అని శ్రీ భగవాన్ గారు బదిలిస్తూ వచ్చున్నారు. తర్వాత ప్రశ్న, పాదప్రణామంలో ప్రియమైన శ్రీ భగవాన్, నా హృదయం వికసించినట్టు ఎలా నాకు తెలుస్తుంది? ఏవైనా సంకేతాలు, తేడాలు నా చుట్టూ జరుగుతాయా, ఎలా తెలుస్తుంది అని అడుగుతూ వచ్చున్నారు. దానికి శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. మీరేమీ చూడాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకు మీ నోట్లో చక్కెర పోసున్నాము, మీ నోట్లో చక్కెర ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. అలాగే జీవితం అంతా కూడా మారిపోతుంది, మీకు తెలుస్తుంది మీ హృదయం వికసించినట్టు అని చెప్తూ వచ్చున్నారు. తర్వాతది చివరి ప్రశ్న, పాదప్రణామం ప్రియమైన శ్రీ భగవాన్, ఒక మహావాక్యంలో మీరు చెప్తూ ఉన్నారు, ప్రేమే నా సామ్రాజ్యానికి కీలకము అని. ఇన్ని ప్రక్రియలు అన్నీ అటెండ్ అయిన తర్వాత నాకు స్వార్థం తప్పిస్తే ప్రేమ లేదు అని తెలుసుకుంటున్నాను. ఎంత ప్రేమ గురించి ఆలోచించినా నా లోపల ప్రేమ లేదు, కేవలం మాయే. నాకు ఈ ప్రేమ అంటే ఏంటో కూడా తెలీదు. నేను మీ సామ్రాజ్యంలోకి ఎలా ప్రవేశించగలను అని ఆ భక్తుడు అడుగుతూ ఉన్నారు. దానికి శ్రీ భగవాన్ ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు, మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు, మిమ్మల్ని నేరుగా నేను బ్లెస్ చేస్తూ ఉన్నాను, మీకు అది లభిస్తుంది అని శ్రీ భగవాన్ గారు బదిలిచ్చున్నారు. మీరు ఇప్పటిదాకా శ్రీ భగవాన్ గారు బోధించిన జ్ఞానాన్ని తెలుగు అనువాదంలో విన్నారు. మీకు ఏమేమి జ్ఞాపకం ఉన్నాయి అని కొంచెంసేపు ఆలోచించండి. ఇంతటి అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించినందుకు శ్రీ భగవాన్ గారికి కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మా శ్రీ కల్కి భగవతి సమేత శ్రీ కల్కి భగవతే నమః. శ్రీ కల్కి భగవతే నమః. ఓం. ఈరోజు
ఈ అనువాదానికి వచ్చినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ నమస్తే. జై శ్రీ అమ్మా భగవాన్.